చూడొచ్చు. అందులోనే శ్రేష్టమైనటువంటి నిబంధన. ఏంటి నిబంధన అని అనుకుంటే, దీని గురించి మనం ఆలోచన చేయాలి, లేకపోతే దీని గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి మనము పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పాత నిబంధనలోని యాజకులు చేస్తున్నటువంటి పని కొరకు మనం కొంచెం ఆలోచన చేస్తే, ఈ యొక్క శ్రేష్టమైన యేసు ప్రభు చేసినటువంటి, దేవుడు యేసు ప్రభుకి ఇచ్చినటువంటి, లేకపోతే యేసు ప్రభు ద్వారా మనకి జరుగుతున్నటువంటి ఒక నిబంధన కొరకు మనకి అర్థమవుతుంది. మొట్టమొదటిగా మనం చూసుకున్నప్పుడు, పాత నిబంధనలోని మనం చూసుకునేటప్పుడు, దేవుడు తన పిల్లలు దూరమైపోకూడదు అని చెప్పి, లేకపోతే పాపము ద్వారా దేవుని దగ్గర వారు రాలేరు కనుక దేవుడు వారికి ఒక నిబంధనని ఇవ్వడం మనం చూస్తున్నాం. ఆ నిబంధనలోనే ఒక 10 ఆజ్ఞలు వారికి ఇవ్వడం మనం చూస్తున్నాం. ఆ 10 ఆజ్ఞలు ఎవరైనా మీరితే వారు దేవాలయంలోనికి వెళ్ళి